హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఉసిరికాయతోటి ఆమ్లా క్యాండీ అండి. ఇవి బయట కొనాలంటే చాలా రేటు ఉంటుంది. అలా కాకుండా మనకి ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా క్యాండీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కిలో ఉసిరికాయలు తీసుకోవాలి. అన్నీ ఈ విధంగా ఉండాలి. మరి పండిన కాయలు కాదండి, ఇలా పచ్చుకున్న కాయలే తీసుకోవాలి. ఎక్కడన్నా ఒక కాయకి డ్యామేజ్ ఉంటే కట్ చేసి చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసి ఒక్కసారి బాగా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టుకుని 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఉసిరికాయలు బాగా ఉడికి ఇలా కలర్ మారి ఉంటాయండి. ఉడికినాయో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఎక్కువ కూడా ఉడికించుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి అరగంట సేపు అలా వదిలేయాలి. ఉసిరికాయలు కాస్త చల్లారిన తర్వాత గింజల్ని ఇలా బద్దల్ని సపరేట్ చేసుకోవాలి. ఈ బద్దల్లోకి 1 చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఈ కప్పుతోటి నాకు 2 కప్పులు అయితే ముక్కలు వచ్చాయండి. 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇవి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఉసిరికాయలు ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి వేస్ట్ చేయకుండా ఫిల్టర్ చేసుకుని ఇలా కొంచెం హనీ, కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని డ్రింక్ లాగా చేసుకుని తాగొచ్చండి. చాలా బాగుంటుంది. 4 గంటల తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ ఉసిరికాయ ముక్కలు పంచదార మొత్తం కరిగిపోయి ఈ ముక్కలు పంచదారని బాగా పీల్చుకుని ఈ విధంగా ఉంటాయండి. ఆ వాటర్ నుండి ఈ ముక్కల్ని ఇలా సపరేట్ చేసుకుని ఫ్యాన్ గాలిని కానీ లేదా బయట ఎండలో కానీ 1 రోజంతా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెడితే ఈ విధంగా వస్తాయండి. మరీ ఎక్కువ కూడా ఆరబెట్టుకుంటే వడియాల్లాగా అయిపోతాయి. మనం తినేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా కొన్ని ముక్కల్లోకి కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం షుగర్ పౌడర్, కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మరి కొన్ని ముక్కల్లోకి షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే స్పైసీగా కావాలంటే స్పైసీగా తినొచ్చు, స్వీట్గా కావాలంటే స్వీట్గా తినొచ్చు. ఇవి తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా చేసుకుని ఒక గాజు సీసాలో పెట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు. ఇవి కలర్ మారవు, టేస్ట్ కూడా మారదు.